ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నిజంగా కొన్ని డెసిషన్స్ విన్న తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం పైన ఏవైతే సవరింపులు జరగబోతున్నాయో అవన్నీ విన్న తర్వాత చాలామంది భక్తులు చాలా సంతోషపడ్డారు. కొన్నిటిపైన కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి నేను ఈరోజు వచ్చేసిన బిఆర్ నాయుడు గారిని కలవడానికి. ఆయన కొత్తగా టీటీడీ చైర్మన్గా నియమితులైనరు కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్ మా సుమన్ టీవీ తరఫున మీకు. ఓం నమో వెంకటేశాయ. అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, వీఆర్ వెరీ హ్యాపీ. సో సార్, మీరు ఇట్లా ఇమ్మీడియట్గా పదవి ఎక్కంగానే ఫస్ట్లీ మీరు తీసుకున్న డెసిషన్స్ ఆర్ లైక్ యూనో నిజంగా చాలామందికి ఇట్లా మొత్తం చోలకున్న దుమ్మంతా దులిపినట్టు అయిపోయింది. ఫస్ట్లీ ఎవరైతే నాన్ రిలీజియస్ అంటే వేరే రిలీజియన్ వాళ్ళు, వేరే మతస్థులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి విఆర్ఎస్లో, లేకపోతే ఇంకో వేరే దగ్గర ఎక్కడన్నా వాళ్ళని అకామిడేట్ చేయాలి అన్న మీ ఆలోచన. దీనివల్ల చాలామందికి కొంచెం డౌట్ ఉండే, వేరే మతస్థులు ఇక్కడ పనిచేస్తున్నారు, వేరే మతస్థులు ఇక్కడ కొన్ని పెద్ద రోల్స్ ప్లే చేస్తున్నారు అని ఇన్ని రోజులుగా మాట్లాడుకున్న మాటలన్నీ నిజమన్న విషయం ఇంకొంతమందికి తెలిసింది. నిజమని తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు విముక్తి వచ్చింది నిజంగా. సో దీనిపైన ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది సార్? చాలా నెలల నుంచి నేను దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి 1.5 year కిందే నేను అడిగాను, నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది, మీరు ఓకే నాకు ఇవ్వాలి అని అంటే ఆయన యూ డిజర్వ్ ఇట్, నేను నీకు గవర్నమెంట్ వస్తే చేస్తానన్నారు. ఆ రోజు నుంచి తిరుమలని మనం ఏం చేయాలి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎందుకంటే పుట్టి పెరిగింది నేను అక్కడే, నాకు ప్రతి విషయం కొంచెం అవగాహన ఉంది తిరుమల మీద. ఓకే, నేను ఎక్కువ 90% తిరుమల టెంపుల్కే వెళ్తాను. సో కాబట్టి దాన్ని ఎలా చేయాలి ఎలా అని హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో అందుకని చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఒక అన్య మతస్థులే కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అన్య మతస్థులు ఒక్కసారి ఒక పాయింట్ చెప్దాం సార్. అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇంకొంచెం క్లారిటీ కోసం, అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది అనే విషయాన్ని ఒకసారి మీరు చెప్తే జనాలందరికీ కూడా వినిపించాలన్నది నాకు. లాస్ అనేది కాదు, వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రోత్సహించటం, హిందువులతోనే అమర్యాదగా బిహేవ్ చేయటం, ప్రసాదాలు ఏమైనా ఇస్తే తీసి కింద పడేయటం అందరు చూస్తుండగా, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళతో సమస్యలు ఉన్నాయి అక్కడ. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్లో అన్ని మతస్థులు ఉన్నారు. ఓ గాడ్, వెరీ నైస్. గుర్తించారా సార్ ఏదైనా నంబర్? ఉన్నాయండి, నా దగ్గర ఉంది, లిస్ట్ ఉంది. ఎంతమంది ఉండొచ్చు అది ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు. నేను ఒక లిస్ట్ ఉంది. ఓకే, ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో. దాదాపు ఒక 500-1000 పైగా ఉంటారు. అంత ఉండరు, ఒక 250 to 300 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఒక లిస్ట్ అయితే వచ్చింది. వాళ్ళేదో రాత్రి మనం పంపించేయాలా, ఏదో విడగొట్టేయాలా, వాళ్ళ పొట్ట మీద కొట్టాలనేది లేదు. ఫస్ట్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసి, ఇట్లా ఉంది, హిందూ సంఘాల నుంచి మాకు కూడా ప్రెజర్ ఉంది, చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది హిందువుల నుంచి, కాబట్టి మీరు విఆర్ఎస్ తీసుకొని వెళ్తారా, లేకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారా అని కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటాం. వాళ్ళకి అనుగుణంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ మీద పంపించడం. నేను కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడినాను లోకల్గా, దే ఆర్ రెడీ టు టేక్. అండ్ ఇంకో విషయం సార్, ఏదైతే దర్శనాల పైన అంటే చాలా గంటలు పడుతుంది, పాపం పిల్లల్ని పట్టుకొని ధర్మదర్శనం చేసుకోవాలంటే మాత్రం అసలు పెద్ద లైన్, దాదాపు ఒక 20 hours దర్శనం పడుతున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దీనిపైన కూడా యూ మేడ్ డెసిషన్, ఏఐని వాడుకుంటూ ఒక 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోవాలి అనేది. ఇది ఎట్లా సార్, ఎట్లా జరుగుతుంది అంటారు? ఇది మీరు అన్నారు 20 గంటలు కాదు, 30 గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని 30 గంటలు బయటికి రానియకుండా, ఇంకా లోపల పోనీయకుండా వాళ్ళని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసే రైట్ మనకు లేదు. నా పర్సనల్ కదంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. సో అందుకని నేను దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి
నిన్న బోర్డులో ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఇంకా పాతకాలంలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వచ్చిన భక్తుడికి వచ్చేటికే స్కాన్ చేస్తే ఫేస్ స్కాన్, అందులోనే ఆటోమేటిక్గా నీ దర్శనం టైం వచ్చేస్తుంది. ఎస్, ఆ టైం ప్రకారం అతను వెళ్తాడు, ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకుంటాడు, ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం ఎందుకు చేయకూడదు అనేది నేను. సో ఆల్రెడీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీలతో సంప్రదిస్తున్నాము. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని, వాళ్ళ టెక్నాలజీ వాడుకొని, వాళ్ళతో మాట్లాడి అతి త్వరలో చేద్దాం అనేది మా ఉద్దేశం. ఫ్రాడ్ జరగటానికి కూడా లేదు. వేరే ఏ సాకులు వినిపించవు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, అందరికీ మనశ్శాంతి. ఒక 10 hours ఉందనుకోండి వెయిటింగ్ పీరియడ్, వాళ్ళు పక్క సరౌండింగ్ లో ఉన్న టెంపుల్స్కి వెళ్తారు, ఎక్కడో ఉంటారు, షాపింగ్లు చేసుకుంటారు, ఆ టైంకి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అసలు ఏం చేయకుండా తిరుమల కొండ పైన తిరుగుమన్నా కూడా హాయిగా తిరుగుతారు, రూమ్ లో పెట్టి లాక్ చేయకుండా. అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్ డెసిషన్ సార్ ఇది కూడా. అండ్ మీరు తీసుకున్న అత్యద్భుతమైన డెసిషన్ ఇంకోటి ఏంటి అని అంటే ట్యూస్డే రోజున లోకలైట్స్కి దర్శనం కల్పించడం. ఇది నిజంగా నేను చాలామంది లోకలైట్స్ అక్కడ ఉండే వాళ్ళు ఒక 3-4 ఫ్యామిలీస్ తెలుసు నాకు. వాళ్ళని అడిగితే మీరు ఎక్కడి నుంచో వచ్చి రెగ్యులర్గా వెళ్తారు కానీ మేము ఇక్కడే ఉంటాం కానీ అసలు స్వామివారిని చేరుకోవడం కష్టం మాకు అనే విషయం కొంతమంది చెప్తారు. సో నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకున్నారు. ఎట్లా ఇది? అవునండి, ఇది గతంలో ఉండేది వాళ్ళకి. మంత్లీ ఫస్ట్ ట్యూస్డే ఒక 5-6 వేల మందికి దర్శనం కల్పించే ఇది ఉండేది. తర్వాత తీసేసారు, ఎందుకు తీసారు తెలీదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్టెడ్ అది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు నాతో ఈ సబ్జెక్ట్ మీద. ఎలక్షన్లో కూడా వాళ్ళు చెప్పినట్టున్నారు. సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి దర్శనం లేకుండా ప్రపంచం మొత్తం నుంచి వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారని అసంతృప్తి ఉంది వాళ్ళకి. మొన్న ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్డీఏని గెలిపించినారు వాళ్ళు. 67,000, 69,000 మెజారిటీ. అంటే వాళ్ళకి కూడా జెన్యున్ డిమాండ్ కదండి లోకల్ వాళ్ళకి. సో గతంలో ఉన్నదాన్ని మనం పునరుద్ధరించాం. ఇది కొత్త స్కీమ్ ఏం కాదు. అంటే ఇది ఫ్రీయా సార్? దీనికి ఏమైనా మళ్ళీ టికెట్ చార్జెస్? నామినల్గా ఉంటుంది, వెళ్ళిపోతుంది. స్లాట్ ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లోకలైట్ అనే ఒక ఐడి కార్డు ఉంటే సరిపోద్ది అంతే. ఆధార్ కార్డ్ దట్స్ అ గుడ్ వన్ సార్. ఇది కూడా నిజంగా చాలా మందికి శుభవార్త ఇది, ముఖ్యంగా అక్కడ ఉండే లోకలైట్స్కి. అంటే ఈ లోకలైట్స్ అండం ఎక్కడి వరకు సార్? లైక్ చిత్తూరు మొత్తం అంతానా లేకపోతే ఓన్లీ మున్సిపాలిటీ? ఓకే, వాళ్ళకి మాత్రమే వెళ్ళడానికి అర్హత. వెరీ నైస్. సో అట్లయినా కూడా చాలా మంది దర్శనం చేసుకోవచ్చు ట్యూస్డే, కేవలం వాళ్ళకే. ఓకే, స్పెషల్లీ 6,000 మందికి చేసి, అంటే మిగిలిన సేవ ఉంటాయి, మిగిలిన దర్శనాలకు వస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఒకటే రోజు చేయలేము. ముందన్న గుడ్ నెంబర్ 5 to 6,000 కన్నా ఎక్కువ రారు. అది చేద్దాం. దిస్ ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ వన్ సార్.